ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి రివ్యూ చేశారు సీఎం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని ఆదేశించారు సీఎం. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామన్నారు సీఎం. ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లుల్ని చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు సీఎం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి రివ్యూ చేశారు సీఎం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ప్రభుత్వం గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. దానికి సంబంధించి ఏ ప్రాజెక్టులను తక్కువ బడ్జెట్ లో ఇమ్మీడియట్ గా పూర్తి అవుతాయనే దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక నివేదికను సిద్ధం చేసుకుంది. అందుకు సంబంధించి ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలనుకుంటుంది. ఇవాళ కొద్దిసేపటి క్రితమే పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులందరితో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయము, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూసేకరణను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనేటువంటి సూచన కూడా చేశారు. అయితే వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేయొచ్చు. పూర్తి చేస్తే నిధుల జాప్యానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా తాను చూస్తానని హామీ ఇచ్చారు. ఇలా సమస్యలు ఏ చిన్నపాటి సమస్య ఉన్నా కూడా వెంటనే వాటిని పరిష్కరించి ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గానే ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి పథకాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారు. దీంట్లో భూసేకరణకు సంబంధించినటువంటి సమస్యలు లేకుండా చూడాలనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా కనపడుతుంది. థ్యాంక్ యూ చారి.